హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే మనం ఇలా వర్క్ వేయించుకున్నవి కాకుండా మనకి బయట ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ దొరుకుతాయి కదా. సో అవి తీసుకొచ్చుకొని అమౌంట్ తక్కువ పడుతుంది, క్లాత్ మిగులుతుంది, ఆ క్లాత్కి పెట్టే పని ఉండదని చెప్పేసి ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి తీసుకుంటుంటారనమాట. సో ఇవి తీసుకోవడం వల్ల మనకు వచ్చే లాస్ ఏంటో చెప్తాను, ఫస్ట్ వినండి. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వర్క్ అనేది వర్క్ అనేది కంప్లీట్గా పడదనమాట. వర్క్ అనేది మధ్యలో ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. మొత్తం లేచినట్టు కానీ దారాలు పోవడం, అలాగే పూసలు పోవడం అలా ఉంటుంది. వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను టైలరింగ్ అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ దారం కట్ అయింది. సో కట్ అవడం వల్ల ఏంటంటే ఈ లైన్ ఈ పైన ఉన్న లైను పూసలు ఎలా ఉన్నాయో చిన్నవి, సో అలాగే ఇక్కడ కూడా కింద లైన్ ఉన్నాయి అన్నమాట. సో ఆ దారం కట్ అవడం వల్ల ఈ కింద లైన్ పూసలు మొత్తం పోయాయి అన్నమాట. సో అలా మనకి ఈ వర్క్లో ఎక్కడైనా ఒక చిన్న దారం కనుక ఏదైనా పట్టుకొని కానీ లేకపోతే దారం తెగి కనుక ఈ పూసలు కనుక మొత్తం పోయినాయి అంటే మనకి వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ పూసలన్నీ ఎక్కడికక్కడ రాలిపోతాయి. సో అప్పుడు మనం బ్లౌజ్ 500 పెట్టుకున్నా 400 పెట్టుకున్నా సో యూజ్ ఉండదన్నమాట. సో వర్క్ పోతే ఇంకా ఏం బాగుంటుందండి. సో మీరు ఎవరైనా ఇలాంటివి ట్రై చేయాలనుకుంటే మాత్రం అస్సలు తీసుకోకండి. సో ఎవరైనా సరే కొంచెం అమౌంట్ ఎక్కువైనా సరే వర్క్ వేయించుకోండి తప్ప ఇలా రెడీమేడ్ వర్కులు మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే వర్క్ కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. అక్కడక్కడ వర్క్ ఏంటో జంప్ అయినట్టు ఉంటుంది. ఆ డిజైన్ కూడా ఒక్కొక్కసారి నీట్గా ఉండదు. చూడండి ఇక్కడ చూడండి, ఇది ఏం షేప్ అర్థం కావట్లే. ఇక్కడ కానివ్వండి చూడండి, ఇది ఏం షేప్ అనేది అర్థం కావట్లా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇవి ఒకటి పోయినా కూడా మొత్తం ఫ్లవర్ మొత్తం పోతుంది అనమాట. అందుకని చెప్పేసి మీకు ఈ వీడియో చూపించాలి, మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకోవాలనుకుంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ తీసుకోండి. ఇలా పూసలున్న బ్లౌజ్ మాత్రం తీసుకోవద్దండి. సో మనకి మనీ వేస్ట్, సరేనా. సో ఇక్కడ బాగానే వచ్చింది. సో ఈ హ్యాండ్కి మాత్రం పూసలు పోయినాయి. ఒక్క చిన్న థ్రెడ్ ఊడిపోయిందండి. ఆ థ్రెడ్ లాగేసరికి మొత్తం పూసలన్నీ పోయినాయి అనమాట. సో మనకి ఇలా ఎక్కడైనా ఈ వర్క్లో ఎక్కడ ఊడిపోయినా కూడా సో చూడండి వాటంతట అవే ఆ పూసలు అనేవి ఊడిపోయి మొత్తం పోతున్నాయి చూడండి. సో మనకి అమౌంట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం అస్సలు తీసుకోమాకండి. సో అమౌంట్ ఎక్కువైనా సరే వర్క్ వేయించుకోండి, లేకపోతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్నవి మాత్రం తీసుకోండి. కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా, అలాంటివి అయితే తీసుకోండి, కానీ ఇలాంటివి అయితే తీసుకోవద్దు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజిత పూజ ఫ్యాషన్ హబ్.